మొదటి ఎపిసోడ్లో భగవద్గీతలో మొదటి అధ్యాయంలో 21 శ్లోకాలు చదివి వినిపించాను. ఈ రెండవ ఎపిసోడ్లో 22వ శ్లోకం నుంచి చదివి వినిపిస్తాను. వినండి, మంచి జరుగుతుంది. ఏవదేతాన్ నిరీక్షేహం యోద్ధు కామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. రణరంగమునందు యుద్ధాభిలాషులై నిలిచియున్న ప్రతిపక్ష యోధులందరినీ బాగుగా పరిశీలించునంత వరకును, వారిలో ఎవరితో నేను యుద్ధము చేయవలసి ఉన్నదో గమనించునంత వరకును రథమును నిలిపియుంచుము. యోత్సమానానవేక్షేహం యతే అత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. దుర్బుద్ధి అయిన దుర్యోధనునకు ప్రియమును గూర్చుటకై యుద్ధమున పాల్గొనగలిసి వచ్చియున్న రాజులను అందరినీ ఒకపరి పరికించెదను. సంజయ ఉవాచ. ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాంచ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. సంజయుడు పలికెను, ఓ ధృతరాష్ట్ర, అర్జునుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఆ దివ్య రథమును భీష్మద్రోణులకును ఆ పక్షమునందలి మహారాజులందరికీ ఎదురుగా ఉభయసేనల మధ్య నిలిపెను. పిదప అతడు అర్జునునితో, పార్థ, ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులందరినీ పరికింపుము అని నుడివెను. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః పితॄనధ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. పిమ్మట ఆ ఉభయ సేనల యందును చేరియున్న తన పెదతండ్రులను, పినతండ్రులను, తాత ముత్తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, పౌత్రులను, మిత్రులను, పిల్లనిచ్చిన మామలను మున్నగు ఆత్మీయులను పార్థుడు చూచెను. తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. సమరభూమికి వచ్చియున్న బంధువులను అందరినీ చూచి కుంతీపుత్రుడైన అర్జునుడు అత్యంత కరుణా సమంచితుడై శోక సంతప్తుడై ఇట్లు పలికెను. అర్జున ఉవాచ. దృష్ట్వేమం స్వజనం కృష్ణ యయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి వేపదుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, సమరోత్సాహముతో రణరంగమున నిలిచియున్న ఈ స్వజన సమూహమును చూచి నా అవయవములు శిథిలమగులుచున్నవి, నోరు ఎండిపోవుచున్నది, శరీరమునందు వణుకు గగుర్పాటు కలుగుచున్నది. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వచ్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. గాంధీవము చేతి నుండి జారిపోవచున్నది, చర్మము తపించిపోవచున్నది, మనస్సు భ్రమకు గురి అయినట్లు అనిపించుచున్నది, కనుక ఇక్కడ నిలబడలేకపోవచున్నాను. నిమిత్తాని చ
పశ్యామి విపరీతాని కేశవా వచ శ్రేయోమ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. ఓ కేశవ, పెక్కు అపశకనములు కనబడుచున్నవి. యుద్ధమున స్వజన సమూహమును చంపుటచే శ్రేయస్సు కలుగునని అనిపించుటలేదు. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. ఓ కృష్ణ, నాకు విజయము గాని రాజ్యము గాని సుఖములు గాని అక్కరయే లేదు. గోవింద, ఈ రాజ్యము వలన గాని ఈ భోగముల వలన గాని నా జీవితమునకు నా జీవితము వలన గాని ఈ జీవితము వలన గాని ప్రయోజనమేమి? ఏషా మధ్యే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. మనము ఎవరికై ఈ రాజ్యమును భోగములను సుఖములను కోరుకొనుచున్నామో వారే ధన ప్రాణముల ఎడ ఆశలు వదులుకొని యుద్ధమునకు సన్నద్ధులై వచ్చియున్నారు. ఆచార్యాః పితరః పుత్రాస్తదైవ చ పితామహాః మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సబంధినస్తథా. గురువులు, తండ్రులు, తాతలు, కొడుకులు, మనుమలు, మేనమామలు, మామలు, బావమరుదులు, ఇతర బంధువులు మొదలగువారు అందరూ ఇచ్చటికి చేరియున్నారు. ఏతాన్న హంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే. ఓ మధుసూదన, ముల్లోకాధిపత్యము కొరకైనను నేను ఎవ్వరినీ చంపను. ఇక ఈ భూమండల విషయమై చెప్పనేలా? అట్లే వీరిలో ఎవ్వరైనను నన్ను చంపబూనినను నేను మాత్రము వారిని చంపను. నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాజ్జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాత తాయినః. ఓ జనార్దన, ఈ ధార్తరాష్ట్రులను చంపి మనము బావుకొనున్నది ఏమి? మనము మూట కట్టుకున్నది ఏమి? ఈ ఆతతాయులను చంపుట వలన మనకు పాపమే కలుగును. తస్మాన్నర్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవన్ స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. కనుక ఓ మాధవ, మన బంధువులైన ఈ ధార్తరాష్ట్రులను చంపుట మనకు తగదు. స్వజనులను చంపిన మనకు సుఖము ఎట్లు అబ్బును? యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. లోభ కారణముగా భ్రష్టచిత్తులైన వీరు కులక్షయము వలన కలుగు దోషములను మిత్రదోహం వలన సంభవించు పాపములను చూడకున్నచో, ఓ జనార్దన, కులనాశనము వలన కలుగు నష్టములను ఎరింగిన మనము ఈ పాపములకు దూరముగా ఉండుటకు ఏల ఆలోచింపరాదు. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మో విభవత్యుత. కులక్షయము వలన సనాతములైన కులధర్మములన్నీను నశించును. ధర్మము అంతరించిపోయినప్పుడు కులమునందు అంతటను పాపమే వ్యాపించును. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. ఓ కృష్ణ, అధర్మము పాపము పెచ్చు పెరిగిపోయినప్పుడు
కుల స్త్రీలు మిక్కిలి దూషితులగుదురు. ఓ వార్ష్ణేయ, స్త్రీలు దూషితులు అయినచో వర్ణ సాంకర్యము ఏర్పడును. సంకరో నరకాయైవ కులాజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః. వర్ణ సాంకర్యము కులఘాతకులను కులమును నరకమునందు పడవేయును. పిండోదకములు శ్రాద్ధ తర్పణములు లోపించినందువలన వారి పితరులను అధోగతి పాలయ్యెదరు. దోషైరేతైః కులజ్ఞానా వర్ణ సంకరకారకైః ఉత్సాధ్యంతే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. వర్ణ సాంకర్యమునకు మూలములైన ఈ దోషముల వలన కులఘాతకుల యొక్క సనాతన కులధర్మములు జాతి ధర్మములు నష్టమగును. ఉత్పన్న కులధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యను శుశ్రుమా. ఓ జనార్దన, కులధర్మములు నశించిన వారికి నిరవధికముగా కలకాలము నరక ప్రాప్తి తప్పదని ప్రతీతి. అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. అయ్యో, మనము బుద్ధిమంతులమై ఉండియు రాజ్య సుఖ లోభముచే స్వజనులనే సంహరించుటకు ఉద్యుక్తులమై ఈ ఘోర పాపకృత్యములను ఒడిగట్టుచున్నాము. ఇది ఎంత దారుణము! యది మామ ప్రతీకారమశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. శస్త్రరహితుడనై ఎదిరింపిన నన్ను శస్త్రములను చేబూని ధార్తరాష్ట్రుల యుద్ధమున వధించినను అది నాకు మిక్కిలి క్షేమకరమే యగును. ఈ ఎపిసోడ్లో 46వ పద్యం వరకు చదివి వినిపించాను, విన్నారు. 3వ ఎపిసోడ్లో 47వ శ్లోకంతో ముగించి 1వ అధ్యాయం 47వ శ్లోకంతో పూర్తయిపోతుంది. బ్రీఫ్ చేస్తా. 3వ ఎపిసోడ్లో బ్రీఫ్ చేసి సింపుల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి ఈ భగవద్గీతని సామాన్యులకు అర్థమైన విధంగా చదివి వినిపిస్తున్నాను, వినండి. మంచి జరుగుతుంది. ధన్యవాదములు.